హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఈరోజు మనకు ఏదైతే ఎల్జీ మనం ఆర్డర్ చేసామో ఎల్జీ వింగ్ మొబైల్ 30,000 రూపీస్ ఆ మొబైల్ రావడం జరిగిందనమాట. సో అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది వింగ్ 5G అని చెప్పేసి. సో సైడ్లో చూసుకున్నట్లయితే పవర్డ్ బై థింక్యూ అని చెప్పేసి ఎల్జీ. ఇక బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ సైడ్ చూసినట్లయితే సో దీనికి సంబంధించిన సీలే అనమాట. డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ బ్రేక్స్. అండ్ సో ఓపెన్ చేసి మనకు బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనకు మొబైలే కనిపించడం జరుగుతుంది. సో మొబైల్ కొంచెం పక్కకు పెట్టేస్తే సో ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి ఉండడం జరిగిందనమాట. సో ఇది పక్కకు పెట్టేస్తే ఇందులో వచ్చినటువంటి మిగతా డీటెయిల్స్ చూద్దాం. సో పేపర్ వర్క్ ఉండడం జరిగిందనమాట కొంచెం. సో ఇందులోనే మనకు కేస్ ఉండడం జరిగింది. సో ఇందులో అయితే మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగానే ఛార్జర్ ఇవ్వడం లేదు. సో టైప్స్ ఏ టు టైప్ సి పోర్ట్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదో బాక్స్ ఐ థింక్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది చూసారా, టైప్స్ C2 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇంత పెద్ద బాక్స్ పెట్టేసి ఇచ్చేసారు దీనికి. ఇక దీన్ని పక్కన పెట్టినట్లయితే మేజర్గా మనకు ఇదే బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్. సో పేపర్ వర్క్ ప్లస్ ఒక ఏదైతే కేస్ ఇంక్లూడెడ్, హార్డ్ కేస్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ రాయడం జరిగింది. సో అదే హార్డ్ కేస్ అనమాట. సో అది కూడా బ్లాక్ కలర్లో ప్లస్ యూజర్ గైడ్ ప్లస్ బ్లాక్ కలర్ కేస్ ఉండడం జరిగింది. సో ఇదనమాట. ఒకసారి ఫోన్ ఆన్ చేసేసి మనకు మెయిన్ స్క్రీన్ మీద కలుస్తాం. ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం ఇందులో పవర్ ఉందో లేదో. సో పవర్ అవుతుంది. ఎల్జీ వింగ్ కనిపిస్తుంది. సో పవర్ బై ఆండ్రాయిడ్. సో ఇదన్నమాట ఫోన్ డీటెయిల్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది. సో కలర్ కింద ఎల్జీ సింబల్ రావడం జరిగింది. సో చాలా బెటర్ ఉంటుంది. సో ఇదనమాట. సో ఫీల్ చాలా బెటర్గా ఉందన్నమాట. సో ఎల్జీ లైఫ్స్ గుడ్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇదైతే అన్బాక్సింగ్ వీడియో. దీనికి సంబంధించినటువంటి హోమ్ స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు. సో అలాగే మనకు ఒక ఇందులో స్క్రీన్ గార్డ్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఏదైతే డ్యూయల్ డిస్ప్లేస్కి అప్లై చేసుకోవడానికి. సో ఇంకోటి ఏంటంటే ఇది అనేది మనకు ఏదైతే ఈ కేసు రావడం జరిగిందో సో జస్ట్ ఇట్లా పెడితే జస్ట్ లూజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు మనకి దీనికి వెనకాల స్టిక్ అయిపోవడానికి ఒకటి కవర్ ఇచ్చారు. సో కొంచెం మ్యాగ్నెట్ లాగా ఉందన్నమాట అది. సో అది తీసి మనం అప్లై చేసుకోవాలి. ఏదైతే మనం వైఫై పాస్వర్డ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అప్డేట్స్ కోసం చెక్ చేస్తుంది అనమాట. సో కేసు కూడా అప్లై చేయడం జరిగింది. కేసు కూడా చాలా బెటర్గా ఉందన్నమాట.